పునర్జీవనం తీసుకోవటానికి మీ పాత్ర ఏముందో విద్యామంత్రి గారు ఒక్కసారి పత్రికాముఖంగా వచ్చి నేను ఎన్ని అడిగా కదా మీరు సమాధానం చెప్పగలుగుతారని కూడా డిమాండ్ చేస్తా ఉన్నా. ప్రపంచ స్థాయిలో పిల్లలను తయారు చేయడానికి మేము గొప్ప గొప్ప ప్రణాళికలు చేశాం. ప్రణాళికల ప్రతిఫలం ఈరోజు రాష్ట్రం యావత్తు పేదల కుటుంబాలలో ఆనందాలు వెర్రివిడిసినాయి. కానీ మీరు ఎందుకని విద్యా వ్యవస్థను అపాతాళానికి తీసుకెళ్లారని కూడా మిమ్మల్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. చివరికి మీరు పిల్లలకు ఇచ్చే బ్యాగుల మీద పుస్తకాల మీద జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మేశారని ఎగతాళి చేస్తా ఉన్నారే. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యా, ఆ బ్యాగుల మీద బొమ్మేసేటప్పుడు ఇచ్చారు జాగ్రత్త, మీరు బొమ్మ వేస్తా ఉన్నారు. బాధ్యతాయుతంగా బ్యాగులు గాని పుస్తకాలు గాని జాగ్రత్తగా ఉండాలని ఆలోచింప చేసే విధంగా మాట్లాడిన ముఖ్యమంత్రి అయ్యా. మీకులాగా ఇదిగో మీ నాన్న ముఖ్యమంత్రి గారు పుస్తకాల మీద బొమ్మలు లేదా, మీరిచ్చే వాటి మీద, లేకపోతే మీ నాన్న ముఖ్యమంత్రి గారు చింతపండు ఇచ్చేటప్పుడు గోధుమరవ్వ ఇచ్చేటప్పుడు పురుగులు పట్టిన గోధుమరవ్వ, ఈ బొమ్మల గురించి ఏం సమాధానం చెబుతావు? కుట్టు మిషన్లు ఇచ్చేటప్పుడు, మహిళలకు కుట్టు మిషన్లు ఇచ్చేటప్పుడు, శిశురక్షణకు సంబంధించి చివరికి పిల్లలకి సైకిల్ ఇచ్చేటప్పుడు మీ నాన్నగారి ఫోటోలు వేసారే. లాస్ట్ కి అప్పడాల మీద కూడా, చివరికి శ్మశానాల్లో కూడా మీ తండ్రి గారి బొమ్మలతో మీరు వేస్తే అసెంబ్లీలో నవ్వుకుంటారా? బ్యాగుల గురించి మాట్లాడుతూ ఉంటే మీ మంత్రి ఎంత ఎత్తుంటాడు, ఆయన పార్టీ అధ్యక్షుడు ఇంతకు ముందు కూడా ఏంటి నెల తక్కువ అంటాడా జగన్మోహన్ రెడ్డి గారిని? ఒక నెల పెరిగారా మీరు? పుట్టికిన ఆయన నెల ఎక్కువగా పుట్టాడేమో, ఆ పుస్తకాల మీద వాటి మీద కానీ ఆయన బొమ్మ వేస్తే పిల్లలు దొరుచుకుంటారు. ఇంత బాధ్యతారాహిత్యంగా అసెంబ్లీలో మీరు మాట్లాడుతూ ఉన్నారంటే స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఎంత నాశనం చేశారో ఈ రాష్ట్ర ప్రజలకు అర్థమవుతా ఉంది. ఈరోజు ఎంత దారుణం అంటే ఒక ప్రక్క స్కూల్ ఎడ్యుకేషన్, రెండవ ప్రక్క హైయర్ ఎడ్యుకేషన్. యూనివర్సిటీల దగ్గరకు వస్తే ఎంత అన్యాయం అంటే విశ్వవిద్యాలయాలను పూర్తిగా కలుషితం చేసేసారు. వీసీలు మీవాడైతే రిజిస్ట్రార్లు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. రిజిస్ట్రార్లు మీవాడైతే వీసీలు మీ చెప్పు చేతల్లో ఉండేవాడు. విద్యారంగంలో ఉన్న వాళ్ళకి ఆంధ్రప్రదేశ్ లో విశ్వవిద్యాలయాల్లో ఏ విధంగా జరుగుతా ఉందో పూర్తిగా కళ్లకు అద్దం పట్టే విధంగా ఉంది. కుల రాజకీయాలు జరుగుతున్నాయే తప్ప విశ్వవిద్యాలయాల్లో అంతకన్నా మించి ఏం జరగటల్లా. మా ప్రభుత్వ హయాంలో ప్రతి యూనివర్సిటీకి రెగ్యులర్ యూసీ చేశాం, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఏర్పాటు చేశాం, యూనివర్సిటీలు రన్ చేయడంలో ప్రాధాన్యత ఇచ్చాం. స్టేట్ కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ని ఒక సిస్టమేటిక్ మేనర్ లో నడిపాం. హైయర్ ఎడ్యుకేషన్ సిస్టాన్ని ఒక క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ గా తీసుకొచ్చేటువంటి చరిత్ర మాకుంటే చివరికి మీరు అధికారంలోకి వచ్చినాక ఎంత దారుణానికి దిగారంటే విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్వయం ప్రతిపత్తితో ఉన్న విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్స్ ని, స్టేట్ గవర్నమెంట్ తో మిళితమైన యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తో మిళితమైనటువంటి విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ని గవర్నర్ గారు అపాయింట్ చేసినటువంటి వైస్ ఛాన్సలర్స్ ని మీరు భయపెట్టి విద్యామంత్రి గారి ఆఫీసు నుంచి ఫోన్లు చేసి భయభ్రాంతులు చేసి 17 మంది వీసీలని భయపెట్టి రిజైన్ చేపిస్తే ఇదేనా విద్యా వ్యవస్థ? ఇదేనా విద్యా వ్యవస్థను అడుగుతా ఉన్నా. చివరికి వాళ్ళు రిజైన్ చేసినాక 9 నెలలు ఇన్ఛార్జీలతో నడిపేరే. ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్స్ ఏమైనాయి? ఇన్ఛార్జి వైస్ ఛాన్సలర్లు ఏం చేశారు? రాగాబోగా మొన్న 9 మంది వీసీలు వేస్తే ఒక వీసీ వెళ్ళిపోయాడు.
పుదుచ్చేరి ఎక్కడో యూనివర్సిటీ వచ్చిందని అంటే మీ మీద ఏసే వీసీలకు కూడా అంత అపనమ్మకం ఉందని చెప్పడానికి తెలియపరుస్తా ఉన్నా. ఈరోజు మీరు బలవంతంగా ఇలాంటి వైస్ ఛాన్సలర్ను కూడా భయపెట్టి రిజైన్ చేపించేసినటువంటి చరిత్ర మీది. ఇకపోతే 2014-19కి సంబంధించి విశ్వవిద్యాలయాల్లో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా టీడీపీ కార్యాలయాల్లాగా చేసినటువంటి చరిత్ర అందరం చూసాం. చివరికి ఎంత దారుణం అంటే పుట్టినరోజు, చంద్రబాబు గారి పుట్టినరోజు, మరి అప్పుడు లోకేష్ బాబు గారి పుట్టినరోజు, అయ్యన్న పాత్రుడి గారి పుట్టినరోజు, స్వర్గీయ ఎర్రవరాయన గారు చనిపోయిన రోజు, చివరికి ఎంత దారుణం అంటే క్లాస్ రూముల్లో కూడా సభ్యత్వాలు, టీఎన్ఎస్ఎఫ్ సంబంధించి క్లాస్ రూమ్ లో సభ్యత్వాలు చేర్పించి యూనివర్సిటీలను భ్రష్టు పట్టించినటువంటి చరిత్ర మీది. విశ్వవిద్యాలయాలలో నిజంగా రిక్రూట్మెంట్స్ అంటే ఒక చారిత్రాత్మకం. 2018లో విశ్వవిద్యాలయాల్లో రిక్రూట్మెంట్ చేస్తారేమోనని పిహెచ్డీలు చేసి రీసెర్చ్ చేసి రీసెర్చ్ అసోసియేట్స్ గా పనిచేసి యూనివర్సిటీ ప్రాజెక్టులో పనిచేసినటువంటి అనేక మంది ఎదురు చూస్తే నిబంధనలకు నీళ్లు తిలోదకాలు ఇచ్చారు. తిలోదకాలు ఇస్తే చివరికి ఏమీ చేయలేక హైకోర్టుకు వెళ్తే 75 కేసులు మీ యొక్క టెన్యూర్లో వేస్తే మీ 15 సంవత్సరాల పరిపాలనలో ఒక్క రిక్రూట్మెంట్ చేయాలి. ఓన్లీ మీ వల్లే యూనివర్సిటీలు స్కెల్టల్ అయిపోయినాయి. మీ పరిపాలన లేమి వల్లే యూనివర్సిటీలో విద్యా వ్యవస్థ భ్రష్టు పట్టింది. విశ్వవిద్యాలయంలో ఉన్నటువంటి యూనివర్సిటీలు భ్రష్టు పట్టడానికి చంద్రబాబు నాయుడు